7 రోజులలో ఆశీర్వదింపబడాలి అంటే 1. హృదయశుద్ధి, క్లీన్ హార్ట్. వాక్యం కీర్తనలు 51:10. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చేయాల్సింది 10 నిమిషాలు ప్రార్థనలో పశ్చాత్తాపపడు. నీకు తెలిసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని క్షమించమని అడుగు. ప్రార్థన: ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయుము. 2. వాక్యం వర్డ్. వాక్యం యెహోషువ 1:8. చేయాల్సింది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. 3. విధేయత ఒబీడియన్స్. వాక్యం ద్వితీయోపదేశకాండము 28:1. చేయాల్సింది నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు చెబుతున్న చిన్న విషయాన్ని కూడా పాటించు. చిన్న విధేయత పెద్ద ఆశీర్వాదం. 4. ప్రార్థన ప్రేయర్. వాక్యం మత్తయి 7:8. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. చేయాల్సింది 15 నిమిషాలు ప్రత్యేక ప్రార్థన. నీ అవసరాలు మరియు ఇతరుల కోసం ప్రార్థన. టార్గెట్ 3 విషయాలు: అడుగు, ఆత్మీయ వృద్ధి, కుటుంబ ఆశీర్వాదం, భవిష్యత్తు ప్రణాళిక ఇవ్వడం. 5. ఇవ్వడం గివింగ్. వాక్యం లూకాసు వార్త 6:38. ఈయుడి, అప్పుడు మీకియ్యబడును. చేయాల్సింది ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం. డబ్బు, ఆహారం లేదా సమయం సనుగురు లేకుండా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. 6. విశ్వాసం ఫెయిత్. వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవియున్ననటుకు రుజువునై ఉన్నది. చేయాల్సింది నీ సమస్యను దేవుని చేతిలో పెట్టు. నేను నమ్ముతున్నాను అని చెప్పు. డిక్లేర్: నా జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడు. 7. కృతజ్ఞత మరియు ఆరాధన థ్యాంక్స్ గివింగ్ అండ్ వర్షిప్. వాక్యం 1 థెస్సలోనికీయులకు 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చేయాల్సింది ప్రతి సమయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలతో దేవుణ్ణి స్తుతించు. కృతజ్ఞత కలిగి జీవించు. 7 రోజులు ఖచ్చితంగా నువ్వు వీటన్నింటినీ అనుసరించి జీవిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదింపబడిన నీవు వీటిని విడిచిపెట్టకుండా నిత్యము జరిగించులాగున జాగ్రత్తపడుము. దేవుడు మిమ్ములను దీవించునుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. దేవుడు మా ఛానల్ ద్వారా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.